మందకృష్ణ రారు వర్గీకరణ చేయనటువంటి, వర్గీకరణకు సంబంధం లేనటువంటి భారతీయ జనతా పార్టీకి మాత్రం కొమ్ముగాస్తూ ఉన్నాడు. మేము చెప్తా ఉన్నాం, మేము 2004 నుంచి 2024 వరకు వర్గీకరణ పార్లమెంటులో చట్టం చేయాలనే డిమాండ్తోనే ఉద్యమం చేశాం. కానీ ఎంఆర్పిఎస్గా ఏ రోజు సుప్రీంకోర్టులో మేము పిటిషన్ వేయలేదు, సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేయలేదు. కానీ సుప్రీంకోర్టులో 2004 నుంచి 2009, 2011 నుంచి సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తే పంజాబ్ ప్రభుత్వం చేసినటువంటి న్యాయ పోరాట ఫలితమే ఈ ఎస్సీ వర్గీకరణ. అంటే ఆ ఎస్సీ వర్గీకరణ చేసేటప్పుడు కూడా సుప్రీంకోర్టు చెప్పింది, రాజ్యాంగంలోని 341 అధికరణ ప్రకారం ఆనాడు 2004 రద్దు చేస్తే ఆ 341 అధికరణకు ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధమే లేదని చెప్పి నిన్న సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అంటే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, భారత రాజ్యాంగం ఇచ్చింది, అంతేగాని భారతీయ జనతా పార్టీ ఇవ్వలేదు. భారతీయ జనతా పార్టీ ఇచ్చే ఉంటే, ఆలోచన ఉంటే, ఇప్పటికాడు భారతీయ జనతా పార్టీకి దమ్ముంటే పార్లమెంటులో చట్టం చేయాలి. పార్లమెంటులో చట్టం చేస్తే భారతీయ జనతా పార్టీ చేసినట్టు, పార్లమెంటులో చట్టం చేస్తే నరేంద్ర మోడీ చేసినట్టు, పార్లమెంట్లో చట్టం చేస్తే అమిత్ షా చేసినట్టు. కానీ పార్లమెంటులో చట్టం చేయకుండా సుప్రీంకోర్టు తీర్పిస్తే సుప్రీంకోర్టు తీర్పుని భారతీయ జనతా పార్టీకి అంటగట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ చేసిందని చెప్పని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎజెండాని, మనువాదపు ఎజెండాని మాదిగపల్లెలకు మోసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు మందకృష్ణ. అంతే తప్పనిచ్చి ఆయనని మేము ఆహ్వానించే దగ్గర లేము. ఆయన ఒకవేళ ఆహ్వానిస్తాడు, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎక్కడ అధికారం ఉన్న రాష్ట్రాలు చేస్తే అక్కడ పోయి స్వాగతిస్తాడు తప్ప కాంగ్రెస్ లౌకికవాదం ఉండబడిన దగ్గర, అంబేద్కర్ వాదం ఉండబడిన దగ్గర మాత్రం ఆయన స్వాగతించడానికి అవకాశం లేదు.